ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. వాక్యం వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో శుభాలు. ఈరోజు వాక్యాన్ని చూద్దాము. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆమేన్. 2 Timothy chapter 1 verse 10. But has now been revealed by the appearing of our Savior Jesus Christ, who has abolished death and brought life and immorality to light through the gospel. దేవునికి స్తోత్రాలు. చాలా అద్భుతమైన వాక్యాన్ని ఈ రోజున మనం అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో నేర్చుకుంటూ ఉన్నాము. సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చి, దేని సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చారు? యేసయ్య భూమి మీదకు వచ్చారని, చీకట్లో ఉన్న సమస్తాన్ని దేవాది దేవుడు ఎవరైతే ఆయన సువార్త విని లేదా ఆయన మాట్లాడిన మంచి మాటలు విని దేవుని నోటిలో నుండి వచ్చిన యేసు క్రీస్తు వారి యొక్క ఆ మాటలు మనం వినినప్పుడు రోమా 10:17 మనం చూస్తుంటే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అని ఉంటుంది. విశ్వాసము మనం వినుట ద్వారా అని ఉంటుంది. ఏది వింటున్నాం మనము? ఇప్పుడే మనం నేర్చుకున్న సువార్త గురించి విన్నప్పుడు. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. మంచి వార్త ఎవరి గురించి? యేసు క్రీస్తు గురించి. ఆ సువార్త బయటికి ఎలాగొచ్చింది? యేసయ్య భూమి మీదకి పరలోక రాజ్యపు వాక్యాలు తీసుకొని వచ్చి ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే మన పాపాల నుండి పరిహరించే దేవుడని, మనల్ని ఆయన పరిశుద్ధ రక్తంతో ఎటోన్మెంట్ కవరింగ్ చేసిన దేవుడని, మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి ఇక్కడ మనం నేర్చుకున్నాం ఆయన కృప, ఆయన ప్రేమ వలన ఆయన మనల్ని ఈ రోజున విడుదల కలుగు చేశారని, ఈ సువార్త ద్వారా మనం రక్షించబడతామని అపోస్తలుడైన పౌలు గారు తన జైల్లో ఉండి మరణానికి ఎంతో సమీపంగా ఉండి తను ఎంతో ప్రేమించిన తన ప్రియ శిష్యుడైన తిమోతి గారికి రాస్తా ఉన్నారు. తిమోతి, నువ్వు మాట్లాడినప్పుడు యేసు ప్రభు గురించి బహు జాగ్రత్తగా, ఎందుకంటే ఇది సత్యమైన మాట. ఈ మాట యందు విశ్వాసం ఉంచిన వారు తప్పకుండా దేవుని బిడ్డలుగా స్వీకరించబడి ఆయన రాజ్యంలో చేర్చబడి నిత్య జీవానికి పాత్రులు అవుతారని అద్భుతంగా దేవుడు మనకి వివరించి చెప్పారు. యాక్చువల్లీ వెన్ వి సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వి సీ దిస్ వన్ ఇన్ ద లైట్, సీ ద ఎంటైర్ అవర్ లైఫ్, మన జీవితం మొత్తంలో మనకి దేవుడిచ్చిన అతి విలువైన ఆశీర్వాదము రక్షణ. ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు us is the salvation. Jesus Christ is saying that the salvation comes only by hearing the truth. The truth shall set us free అని ఉంటుంది జాన్ చాప్టర్ 8:32. సో సత్యము మనకి విడుదల కలుగు చేస్తుంది. దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనము పేతురు గారు మాట్లాడిన అపోస్తల కార్యాలు 2:38 మనం చూస్తుంటే, హియర్ దేవుని సువార్తను వినండి, దేవుని మాటలు వినండి, దానికి విధేయత చూపించండి, పశ్చాత్తాపడండి, దాని తర్వాత మీరు రక్షణను స్వీకరించండి, ఆ రక్షణలో మీరు సదాకాలము జీవించండి, ఎందుకంటే ఇది దేవుడు మీకు అనుగ్రహించిన బహుమతి అని పేతురు గారు రాశారు. ఎంత అద్భుతంగా ఉంది కదా. మనం రెవల్యూషన్ యేసయ్య మాట్లాడిన ప్రత్యక్ష యోహాను గారికి ఆయన ప్రత్యక్ష పరుచుకొని ఆయనకిచ్చిన ఆ యొక్క రెవల్యూషన్ లో ప్రకటన గ్రంథం 12:9 సాతాన్ హూ డిసీవ్స్ ద హోల్ వరల్డ్, ప్రపంచం మొత్తాన్ని కూడా సాతాను డిసీవ్ చేస్తుందంట. ఈ మాటల్లో నుంచి మనము నిజం తెలుసుకొని బయటకు రావాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్న వారంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటని నువ్వు స్వీకరిస్తావో, విధేయత చూపిస్తావో, దాన్ని నువ్వు హృదయంలోకి తీసుకుంటావో, దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్, బికాస్ యు ఆర్ టేకింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్సైడ్ ఆఫ్ యూ. జీసస్ క్రైస్ట్ ఈజ్ యాజ్ ఎ లార్డ్ అండ్ సేవియర్, హీస్ గోయింగ్ టు లివ్ ఇన్ అవర్ లైఫ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దేవునికి స్తోత్రాలు. మనం ప్రకటన గ్రంథం 12:11 చూస్తే, దే ఓవర్ కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సాతాన్ని ఏ విధంగా వాళ్ళు జయించగలిగారు అంటే, మనం 9లో నేర్చుకున్నాము. సాతాను ప్రపంచం మొత్తం
మొత్తాన్ని కూడా ఆ యొక్క డిసీవ్ చేస్తాడు, మోసపరుస్తాడని మనం నేర్చుకున్నాము. బట్ 12-11కు వచ్చేసరికి మనం నేర్చుకుంటున్నాము ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన వాక్యం ద్వారా సాతాను జయించిన వారిగా మనం ఉంటామని నేర్చుకుంటున్నాము. అలాగే ఎఫెసీయుల పత్రిక 3:20లో మనం చూస్తుంటే బిలీవర్స్, యేసయ్యందు విశ్వాసం ఉంచిన వారందరిలో కూడా ద లివింగ్ స్పిరిట్, గ్రేషియస్ స్పిరిట్, కృపా కనికరం కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనలో జీవించి ఇన్స్టెంట్లీ నౌ గాడ్ ఈజ్ ఇన్ us. The Holy Spirit is moving us. Holy Spirit is inspiring us. Holy Spirit is illuminating us. Holy Spirit is teaching us. Holy Spirit is guiding us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తున్నారు, ఆయన వాక్యం ద్వారా నడిపిస్తున్నారు, కృపలో నడిపిస్తున్నారు, మంచి మార్గం వైపు నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే మనం 1 యోహాను 4:4లో చూస్తుంటే హూ ఈజ్ ఇన్ యూ గ్రేట్, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనలో ఉన్నారని మనం నేర్చుకుంటున్నాము. రోమా పత్రిక 16:20లో చూస్తే చర్చ్ సంఘాన్ని ఆయన అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. గాడ్ ఆఫ్ పీస్ ఎక్కడొచ్చింది? మైండ్లో ఉన్న ప్రతి కల్లోలాన్ని దేవుడు తీసివేసి గాడ్ ఆఫ్ పీస్, దేవుని యొక్క శాంతి సమాధానాన్ని సంఘానికి దేవుడు అనుగ్రహించారు. అలాగే ఆయన అంటున్నారు, సాతాన్ని మీ కాళ్ళ కింద తొందరలో దేవుడు తొక్కివేసి అండ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని మనం నేర్చుకుంటా ఉన్నాము. సో దిస్ వర్డ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ టు అస్ హౌ మచ్ అపోస్టల్ పాల్ గారు ఎంతగా ఆయన నమ్మిన సిద్ధాంతాలని, యేసు ప్రభు ద్వారా నేర్చుకున్న మాటల్ని, అలాగే యేసయ్య ఆయనకి ప్రత్యక్షపరిచి ఆయనకిచ్చిన మాటల్ని ఎంత చక్కగా పత్రికల ద్వారా మనకి తెలియజేశారు. అలాగే యేసయ్య మాటలు వినిన ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వాసులు వచ్చిన వారు నిత్య జీవానికి పాత్రులని మనం నేర్చుకుంటున్నాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో నాయనా ప్రభా, మీ మాటలు నాయన రోమా పత్రిక 10:17లో చెప్పారు నాయన ప్రభా, మేము మీ మాటలు చదివినప్పుడు, వినినప్పుడు, వాడికి విధేయత చూపించినప్పుడు, పశ్చాత్తాపడి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు నాయన ప్రభా, ఆ రక్షణ అనే బహుమానాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన మేము సదాకాలం మీతో జీవించడానికి ప్రభా, ఈ క్రిస్మస్ సమయంలో ప్రభా ఇదిగో నాయన మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన ఈ వర్తమానాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని నాయన ప్రభా మీ ఆత్మతో నాయన ప్రభా స్పందింపజేయండి నాయన. లిడియా హృదయాన్ని ఏ విధంగా ఆమె వాక్యం వినేటప్పుడు విని నాయన రక్షణలోకి వచ్చి వారి ఇంటి వారినందరినీ ఎలాగ రక్షించుకుందో తండ్రి మీ వాక్యం ద్వారా, అదే విధంగా తండ్రి వాక్యం విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాయన ప్రభా తమ యొక్క చీకట్లో నుండి వెలుగులోకి రావడానికి పరిశుద్ధాత్మ దేవా మీరు సహాయం చేసి మిమ్మల్ని ప్రభువుగా వారు స్వీకరించి నాయన మీ నిత్య జీవంలో పాలు పొంది మీ జీవ గ్రంథంలో వారి పేర్లు వ్రాయబడిన ఆయన మీతో పాటు సదాకాలం జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.